ఈరోజు నేను పనికి వెళ్ళాను, నేను 2 రోజుల నుంచి తిప్పుతున్నా సచివాలయంలో. ఇలాగ నాకు వర్క్ అయిపోతుంది. కాబట్టి సచివాలయం ఇప్పుడు ఇమీడియట్లీ వాలంటీర్ని రిక్రూట్ చేయాలి, ఉన్నోళ్ళని పెట్టుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అమరావతి అంటే నో ప్రాబ్లం, రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి కావాలి, పెట్టండి క్యాపిటల్ అంతే. దానికి 15,000 కోట్లు పెడుతున్నారు, ఇంకొక అవసరమైతే ఇంకా 10,000 కోట్లు అంటారు. దాన్ని బదులు ఇంకెక్కడ డెవలప్మెంట్ ఉంది అది చూడండి ఫస్ట్. అలా చేస్తే మహా అయితే ఇప్పుడు చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎన్నో పనులు అయిపోతున్నాయి. వాళ్ళు చాలామంది ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా అడగట్లా, ఎవరు చేయట్లా, ఎవరు చెప్పట్లా. నేను చెప్తున్నా కదా, ఇప్పుడున్న పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే ఒకటే పాయింట్, జగన్ 75,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈరోజు 1,22,000 కోట్లు ఇస్తానంటే ప్రతి ఒక్కరు కూడా ఆశపడి నాకు 20,000 రైతు భరోసా వస్తుందని నేను వేసా. ఈరోజు రైతు భరోసా లేదు. నాకు 1,500 ఇంటికి వస్తాయంటే నేను వేసా, 1,500 లేవు. వాస్తవంగా ఈరోజు ప్రతి ఒక్కడికి కూడా కావాల్సిన డబ్బులు రావట్లా. ఎవడు బాధలు వాడు పడుతున్నాడు, వాడి పని జరగట్లా. నిజంగా చెప్తున్నా, చంద్రబాబు కనుక అలా చేయకపోతే, అలా చెప్పకపోతే ఎవరు ఓట్లేరు.